వేరే వస్తున్నాడు. వాడు నీ బద్ధ శత్రువు కదా. నీకు నేనడ్డు, నాకు నువ్వు అడ్డు. ఒకటి నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి. అయ్యగారు ముందే గంతేస్తావా? అయ్యగారంటే ఏమనుకున్నావురా? రే, నా మాటకు మర్యాద ఇచ్చేలా ఉంటే ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఇలా అనవసరంగా గొడవ పడకండి. వీడిని ఇక్కడికి రప్పించిందే నేను. నాకు అర్థం కాలేదు. హార్బర్ అరుణాచలయ్య గారి ద్వారా. అన్నా వచ్చాను. వాడు చెప్పినట్టు చెయ్యి. ఎందుకురా? అరుణాచలం అన్న చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఇన్స్పెక్టర్ని లేపేయాలి. ఏంటి ఆలోచన? ఇలాంటివి నువ్వే చేస్తావుగా, నేనెందుకు? ఇప్పుడు నేను చెయ్యలేనురా. నేను రాజకీయ నాయకుడి వేషంలో ఉన్నాను. నువ్వు నేను విరోధమని ఊరందరికీ తెలుసు. నేను వాడిని చంపితే నువ్వు పట్టుబడవు, అంతేనా? నువ్వు పట్టుబడవలే. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శత్రువు బలాన్ని సరిగ్గానే అంచనా వేసావు. పవర్లోకి రాబోతున్నాను. నీ మీద దాదాపు 18 కేసులున్నాయి. నన్ను చంపబోయిన 2 కేసులతో కలిపి మొత్తం తీయించేస్తాను. ఏమంటావు? లేపేస్తాను. పక్కా రాజకీయ నాయకుడు అయిపోయావురా. కొట్టు. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నావా? మీ నాన్న పుల్లు మందులో షేట్ కొట్టుకెళ్ళి చెప్పులు తాగిడి పడి డబ్బులు అని టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక షేట్ ఊరది పారిపోయాడు. 110. ఎస్ సార్. మీ నాన్న రోడ్ రోలర్ ముందు పడుకుని ధర్నా చేశాడు. ఎందుకు? తెల్లవారులు మందు కొట్టు తెరిచే ఉంచాలి. అంతేకాదు, స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి బిస్కెట్లు దోపిడీ దొంగలా దోచుకున్నాడు. నా మొహం చూస్తే దోపిడీ దొంగలాగా ఉందా నీకు? మరి నీ మొహం ఏమైనా బ్లాక్ బెర్రీ ఓనర్లా ఉందా? ఏ కేసు పెట్టినా 10 పొంతంలో పక్కాగా ఉంటాయి. అంత గొప్ప ఫేస్. ఇలాంటి అబద్ధాల కేసులు పెట్టి ప్రజల మధ్య నాకున్న గౌరవాన్ని దిగజార్చాలని చూస్తున్నారు కదా. పెద్ద అన్న హజారే, ఈయన గౌరవాన్ని మేము దిగజారుస్తున్నాం. మత్తులో నువ్వే రోడ్లో జారిపడున్నావు. చూడండి, మా నాన్న ఏ తప్పు చేసుండరు. అవునమ్మా, దయచేసి ఆయన వదిలేయండి. ఇన్సు, ఈ అమ్మాయిలకి కాఫీ పెట్టడం వస్తుందో లేదో గానీ కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం టపటపా వచ్చేస్తాయేంటి? ఇదిగో ఆపు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో ముందు. అయ్యా, మెల్లకన్నా వచ్చేయగలదు. ఇప్పుడేంటి? మీ నాన్నను వదిలేయాలి, అంతే కదా? ఈ కాకి ఎవరినైనా ఏదైనా తీసుకున్న తర్వాతే వదులుతాడు. బొండు మల్లి లాంటి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. నీ దగ్గర తీసుకోవడానికి ఏముంది? సరే, నువ్వు నవ్వు, నేను అతన్ని వదిలేస్తా. నిన్ను నవ్వమన్నాను అంతేగా, నాతో కలిసి ఏమన్నా డ్యూయట్ పాడమన్నానా? కానిస్టేబుల్, ఈ అమ్మాయిని ఎవరైతే నవ్విస్తారో వాళ్ళకి 1000 రూపాయలు. 1000 రూపాయల భలే ఛాన్స్. బయటికి వెళ్ళి 5-10 అడుక్కుంటారు కదా, స్టేషన్ లోనే 1000 రూపాయలు ఇస్తారట. వెళ్ళండి. నువ్వు నవ్వావంటే గిఫ్ట్, నవ్వనంటే వట్టు. వాడిని కృష్ణాయిలు పోసి తగలెట్టాయి. పళ్ళు తోముకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాడు. చూడు పాపం, ఊపిరి బిగబెట్టి నుంచుంది. నెక్స్ట్. పచ్చని ఆకు పచ్చగా ఎందుకుంటుంది చెప్పు? తెలియదు కదా, నేను చెప్తాను. అది ఎండిపోలేదు కాబట్టి. వెనకరా, పత్రికల్లో సుత్తి జోకులు రాసి 10 రూపాయలు గెలుచుకున్నది వీడేన్స్. మీరు పర్మిషన్ ఇచ్చినారంటే చెప్పాలా? ప్రొసీడ్. మందు కొట్టి నడవడంలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ముందు కోట దగ్గర ఎట్లా నడుస్తాడో చూపిస్తా. కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఫుల్. నువ్వు కోపం వచ్చేలా కామెడీ చేయొద్దని నీకు ఎన్నో సార్లు చెప్పాను. ఇదేగా రోజు వాళ్ళ బాబు ఇంట్లో చేస్తున్నాడు. ఇది కామెడీ. నా కూతురంటే ఏమనుకుంటున్నారు? తన మనసు నాకు తెలుసు. నేను పాడితేనే నవ్వుతుంది. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారాయింతేనయా. ఇది కూడా సారాయేనా? ఇది నాగేశ్వరరావు పాడినట్టుగా లేదు, ఆయన పక్కన ఉండే కుక్క పాడినట్టుగా ఉంది. ఏంటి చిట్టు తల్లి నవ్వమ్మా? 1000 రూపాయలు వస్తాయి. నాన్న మాట వినమ్మా. నిలవేణి 1000 రూపాయలు వస్తాయి. 6 క్వార్టర్లు వస్తాయి. కొంచెం అరే ఇన్స్పెక్టర్, నాలాగే మాట్లాడి అద్దరు కొట్టావు. నవ్వేసింది. పాట వేసేయండి రా.
ఏం చేస్తున్నావురా? సొంత ఇంట్లోనే దొంగతనం చేసేంతగా ఏమిట్రా అంత అవసరం? లేదమ్మా, నిర్మలను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకో దారి తెలియలేదమ్మా. ఇంకేం మాట్లాడుకురా. అమ్మా, ఇది దొంగతనం అనుకోవద్దమ్మా. ఈ డబ్బు తీసుకెళ్లి నిర్మల వాళ్ళ నాన్నకిస్తాను. ఆయన కట్నంగా మళ్ళీ నాకే ఇస్తారు. ఈ డబ్బు మళ్ళీ మనింటికి వస్తుందమ్మా. తీరా చెయ్యి. మీ అన్నయ్య నన్ను నమ్మి ఇంత డబ్బు అప్పగించి వెళ్ళాడ్రా. వాడికి నేను ఏ సమాధానం చెప్పాలి? లేదమ్మా, ఇది అసలు ఒక సమస్య కాదు. ఈ పెళ్లి అవగానే నాన్నకు తెలియకుండా ఈ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఇందులోనే పెట్టేస్తానమ్మా. చక్కగా ఉందిరా. నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఇంతగా ఆలోచించడానికి మీ అమ్మకున్న తెలివి సరిపోదురా. ఈ తప్పు దిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తానని సంకోచం లేకుండా చెప్తున్నావే. చెప్పురా, ఇంకా ఏమేం తప్పులు చేయాలనుకుంటున్నావో చెప్పు. అమ్మా, ఈ ఒక్కసారికి మాత్రం నన్ను క్షమించమ్మా. నేను తనని పెళ్లి చేసుకోవడానికి నాకు వేరే దారి లేదమ్మా. ఈ డబ్బు నేను తీసుకువెళ్తాను. తీసుకుపోరా, తీసుకుపో. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఒక దొంగని ఈ కడుపులో 9 మాసాలు మోసి కన్నాననే బాధ నేను చచ్చేంత వరకు నా గుండెను కోస్తూనే ఉంటుందిరా. అమ్మా, నాకు ఈ పని ఇష్టం లేదు. నా కూతురు కోసం ఒప్పుకుంటున్నాను. అంతానికే గ్లారా, కళ్ళు చెదిరిపోతున్నాయి. కూర్చోవచ్చా? నీ మర్యాద చూస్తే నాకు ముచ్చటేస్తుంది. కూర్చో. నిన్ను పెళ్లి చేసుకోవాలని కాకి ఫిక్స్ అయిపోయాడు. ఏమంటావు? నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఏ? బాగా బలంగా పెరిగి కోతకొచ్చిన పంటలా ఉన్నావు. జీవితాంతం కన్నెగానే ఉండిపోతావా? అవును. ఎందరో మగువల మనసు దోచిన మన్మధుడు, దుర్మార్గుల్ని భయపెట్టే వీరుడు, కళ్ళు చెదరగొట్టే అందగాడు వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుందాం రా అంటే ఇల్లు దాటి కూడా రానంటున్నావే, ఏం పాపం? గ్లాస్ ఎక్కడ పెట్టావమ్మా? మా నాన్నకి నేను మాత్రమే ఉన్నాను. ఆయన వదిలేసి నేను రావడం కుదరదు. ఓ, అయితే మీ నాన్న చచ్చే వరకు నువ్వు పెళ్లి చేసుకోవన్నమాట. కాదు, మా నాన్న బతుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను. వెరీ గుడ్. ఇది గొట్లో కొన్నావా? కాదు, నేనే చేశాను. ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పివి నువ్వేనా? నీ నైపుణ్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఈ తాగుబోతాను చూస్తే నాకు మండుకు వస్తుంది. మీ బాబుని చూసుకో, వాడిని మార్చడానికి ట్రై చేయి. వాడు చచ్చే వరకు నేను వెయిట్ చేస్తా నీ కోసం. వాడు చస్తే వస్తా. మా, నీకో సూపర్ కోడలు దొరికిందమ్మా. నువ్వెప్పుడు నన్ను తిడుతూ ఉంటావు కదా, నాన్న మీద ప్రేమ లేదు అని. కానీ తనలా కాదమ్మా. వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతేనా కూడా ఆయన మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది. నీలాగే చాలా మంచిదమ్మా. కాకపోతే మీ ఆడాళ్ళందరూ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటూ ఎప్పుడు ఒకేలా ప్రవర్తిస్తారు. నేను ఇందాక నుంచి వాగుతున్నాను. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని వివరాలు అడగవా? మా 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 బలహీనుడైన కొడుకు గురించి దిగులుంటుంది. కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందుకని నీ మీద ప్రేమ లేదని అర్థం కాదురా. ఎంతైనా వాడు నీలాగా
నా కడుపున పుట్టినవాడే కదా, ఎన్ని తిట్టుకున్నా వాడు నీ తమ్ముడు నాన్న. వాడు నా తమ్ముడు కాదు, ఆయన కొడుకు. ఇలా చూడరా, నువ్విలా వాళ్ళ మీద కోపంగానే ఉంటే ఆ కోపమే నన్ను చంపేస్తుందేమోనని భయంగా ఉందిరా. అమ్మని చంపాలని ఆశపడతావా? అమ్మ మీద ప్రేమే లేదా నీకు? ఉందమ్మా. మరైతే అమ్మ చెప్పేది విను నాన్న. మీ నాన్నని అర్థం చేసు. ఇక నుంచి మనం ఒకటిగా కలిసిమెలిసి ఉంటాం. మనవని అనకరా. నువ్వు నీకు మాకు ఒకే ఒక బంధం, అదిగో కాలి బూడిదైపోతోంది. ఇకపైన మా కుటుంబంలోకి, మా జీవితాల్లోకి రావద్దు. నువ్వు వేరు, నేను నా కొడుకు వేరు. కాదని మా కుటుంబంలోకి వచ్చావనుకో, తర్వాత నేను మనిషిగా ఉండను. గోతిలోకి నెట్టేయకు. ఆ దరిద్రాన్ని తాగొద్దని చెప్పానా? దరిద్రం అనుకో, దేశం అట్టుడికి పోయిద్ది. వదులు, నడవలేకపోతున్నాను. వదులు. అదిగో ట్రైన్. ఆహా, ట్రైన్. ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను అంతే. వదులు, నిలవేనే. నన్ను రైలు కింద తలకాయ దోషం. వదులు. ఈసారి రైలు రూపా చేస్తా. వచ్చే రైలు కింద తలకాయ పెట్టేస్తా. ఇస్తావా లేదా? నాకు డబ్బు ఇస్తావా లేదా? ముందు చెప్పు. నాటకాన్ని నేను ఇంతకు ముందే చాలా సార్లు చూశాను. ముందు లేచరా. అయ్యో, రైలు వచ్చే టైం అయింది, లేకన్నా. ఇప్పుడు నేను మినిస్టర్ని కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పు. 10కి ట్రైన్. రండి, స్టేషన్కి వెళ్ళేదాకా అలా మాట్లాడుకుంటే. నీకే. హలో, ఏం డేనియల్, ఎక్కడున్నావు? నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వెక్కడున్నావు? నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నీ శత్రువు ప్రాణం నా తుపాకీ మనలో ఉంది. రండి రండి సార్. నువ్వు వెళ్ళేటప్పుడు వాడి బాడీ చూసి వెళ్ళు. చాలా సంతోషం.